దేవుని వాక్యమును ప్రేమించు. దేవుని వాక్యమును నేర్చుకో. దేవుని వాక్యానుసారముగా జీవించు. క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి. ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము. సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది. అందుచేత విన్నది కాదు, ఉన్నది చూచి సరియైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభువుని మహిమపరుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో చిన్నగా సాక్ష్యం చెప్పి ముందుకు తీసుకుని వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆ బాల్య దినాలలో నుండి ఇంతవరకు జరిగిన ఈ పరిచర్యనంతటిని కూడా ఏ విధంగా కొనసాగించామో వాటినన్నిటిని కూడా నేను మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మా తాతయ్య గారు ముత్తాత వారు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత మా తాతయ్య గారు ఫస్ట్ కాన్వర్ట్స్గా వచ్చారు. వారు వచ్చి కాకినాడ పట్టణంలో స్థిరపడి అస్సాం వారి దీంట్లో టీ డిపోలో పనిచేసేవారు. వారు ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు మా నానమ్మను వివాహం చేసుకున్నారు. వీరు ఒరిస్సాలో సాహు కుటుంబానికి చెందినవారు. అందుకే స్వర్ణవతి అనే ఆవిడ పేరు. మా తాతయ్య గారి పేరు శ్రీనివాసన్ భాష్యమని. వారికి 2 కుమారులు. ఒక కుమారుడు పెద్ద కుమారుడు, రెండవ కుమారుడైన ఆ కుమారునికి నేను జన్మించాను. మా నాన్నగారు సదానంద్ భాష్యం గారు. ఆ భాష్యం ఆయన గ్రేస్ లీలాను విశాఖపట్నానికి చెందిన మా అమ్మగారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళ సంతానంలో 5 కుమారులు. ఆ 5 కుమారుల్లో నేను 3వ కుమారుని. మే 29, 1958లో విశాఖపట్నంలో జన్మించాను. మా అమ్మమ్మ కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసేవారు కనుక ఆ కారణం చేత మా అమ్మమ్మ ఊరు విశాఖపట్నం. విశాఖపట్నం అమ్మమ్మతోనే ఎక్కువగా పరిచయం ఉండేది కనుక హైదరాబాదులో మా నాన్నగారు ఉద్యోగం చేయడం వలన అక్కడే హైదరాబాదులో ఎల్కేజీ నుంచి బైబిల్ కాలేజ్ వరకు అక్కడే చదువుకున్నాను. అయితే బాల్య దినాలలో నా చిన్న పసి బిడ్డగా ఉన్నప్పుడు నా నొసటి మీద నామాలు ఉండేవంట. ఆ నామాలను చూచి హైందవులందరూ కూడా మేము క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళం గనక వాళ్ళు చూచి ఇతను బిషప్ అవుతాడు అనేవారు గనక ఆ తర్వాత నా బాల్య దినాలు గడుస్తున్న కొలది నాకు దేవుడంటే, చర్చ్ అంటే, వాక్యం అంటే ఎక్కువగా మమకారం ఉండేది. తాతయ్య నానమ్మలకు అమ్మమ్మలకు కూడా వారు కూడా భక్తి కుటుంబంలో నుంచే వచ్చినవారు. ఆ కారణం చేత మరి చాలా క్రమశిక్షణతో దైవభక్తిలో వారు మమ్మల్ని పెంచారు. మా నాన్నగారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో హైదరాబాదులో పనిచేసేవారు. ఇంట్లో చాలా క్రమశిక్షణ ఉండేది. గృహంలోనే బైబిల్ వృత్తాంతం అంతా కూడా నేను నేర్చుకోవడం జరిగింది. బైబిల్ స్టోరీస్ అన్నీ కూడా ఇంట్లోనే మా అమ్మగారు ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్యాన్ని బోధించి చక్కగా కంఠస్థ వాక్యాలు నేర్పించి అలాగా మమ్మల్ని పెంచారు. ఆ విధంగా మా నాన్నమ్మ గారు కాకినాడ ప్రాంతంలో ఉంటూ జిఆర్ లారెన్ గారితో కలిసి స్త్రీల మధ్యలో పరిచయలో వాడబడుతూ ఉండేవారు. మా నాన్నమ్మ అద్భుతంగా పాడేవారు. ప్రార్థన చేస్తే 1 గంట సేపు ప్రార్థన చేసేవారు. ఆ విధంగా ఆమె చక్కగా వాక్యాన్ని కూడా వివరించేవారు. వారి దగ్గర నుంచి నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించి అడిగినప్పుడు ఆ చిన్నప్పుడు చెప్పిన ఆ విషయాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. ఆ వయసులో ఆ వయసు ఎంత ఉంటుంది, 10-12 సంవత్సరాల మధ్యలో మా నాన్నమ్మగారు వివరించిన ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి చాలా అద్భుతంగా నాకు ఇంతవరకు గుర్తుగానే ఉంది. ఆ తర్వాత మేము మా అమ్మమ్మ లండన్ మిషన్ మెమోరియల్ చర్చికి సంబంధించిన వారు విశాఖపట్నం, మా నాన్నగారు బ్యాప్టిస్ట్కి కాకినాడలో ఉన్న ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్కి చెందినవారు.
ఈ విధంగా ఉంటుండగా ఒకవైపు బ్యాప్టిస్ట్ వారి యొక్క బోధలు, మరొక వైపు సిఎస్ఐ బోధలు. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు సిఎస్ఐ గనక మా చిన్నప్పుడు వారు స్ప్రింక్లింగ్ ఇచ్చారు. స్ప్రింక్లింగ్ ఇచ్చిన తర్వాత అది 71లో ఇవ్వడం జరిగింది. 71లో ఇచ్చిన తర్వాత నేను ఫిబ్రవరి 26వ తారీఖున 1972వ సంవత్సరంలో నా సొంత రక్షకుడిగా ప్రభువును అంగీకరించాను. అప్పుడు వాళ్ళు నాకు వాక్యాన్ని బోధించడం చేత నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ దినం నుంచి మరి ప్రభువు నా హృదయంలో పెట్టిన భారం, మంట అనేది ఇతరులకు సువార్త అందించాలి. అందుచేత కరపత్రాలను తీసుకుని వెళ్ళి కరపత్రాలను అందించేవాడిని. అందరికీ తీసుకుని వెళ్ళి స్నేహితులకు వీధుల్లో కరపత్రాలు అందించేవాడిని. అక్కడి నుంచి సినిమా పాటలు కానీ సినిమాలు కానీ పూర్తిగా మానేశాం. ఏమి వినడానికి పూర్తిగా మానేయడం జరిగింది. ఆ తర్వాత సండే స్కూల్ పరిచయలో, సండే స్కూల్లో ఉంటూ సండే స్కూల్ పరిచయలో, సంఘ సేవలో, యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా దేవుని యొక్క పరిచయలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఈ లోపల బీకాంకి వచ్చాను. బీకాంలో జాయిన్ అయిన తర్వాత బీకాంలో ఎన్సిసిలో జాయిన్ అయ్యాను. నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అనేది. కనుక ఆ ఎన్సిసిలో అన్నిటికంటే హయ్యెస్ట్ క్యాంప్ అనేది రిపబ్లిక్ డే కంటింజెంట్ క్యాంప్ అంటారు. ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సి సర్టిఫికెట్ కూడా సంపాదించాము. దానికి కూడా ఆ తర్వాత టైప్ రైటింగు, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడిని. ఈ యొక్క అయిపోయింది, బీకామ్ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలలో నేను ఉంటూ ఉన్నాను. ఆ సమయంలో నేను ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువు నాతో మాట్లాడిన మాటలేంటి? సండే స్కూల్లో నేను వారికి టీచ్ చేస్తున్నప్పుడు ఒక పాటను అన్టోల్డ్ మిలియన్స్ ఆర్ స్టిల్ అన్టోల్డ్ అనేది, తెలియబడని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. ఆ పాటను వారికి ఒక సవాలు చేస్తూ, మీరందరూ కూడా సువార్త దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఎవరు వెళ్తారు అనే పాటను పాడుతున్నప్పుడు ప్రభు నాతో కూడా మాట్లాడాడు. ప్రభు అన్నాడు, అందరికీ చెప్తూ ఉన్నావు, అందరికీ సవాలు చేస్తూ ఉన్నావు, నువ్వు ప్రభు సేవకు ఎందుకు రావు అని చెప్పడం జరిగింది. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల నా చదువును ముగించుకున్నాను. బీకామ్ ముగించుకున్న తర్వాత బీకాంలో నేను అందరం కూడా ప్రార్థన చేసుకుని, మా నాన్నగారు కూడా ప్రార్థన చేసి ఒక వాక్యాన్ని చదివి నాకు వినిపించడం జరిగింది. నీ బర్త్డేకి నేను ఈ విషయాన్ని చదువుతున్నానని చెప్పారు. ఆ మాటలు నా హృదయంలో చాలా బలంగా పనిచేశాయి. ఆ మాటలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వచనంలో, యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతట్లో నీవెక్కడికి వెళ్ళినను, నువ్వెక్కడికి పోయినను, ప్రాకారం గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను నీవు ఉండునట్లు ఈ దినమున నేను నియమించున్నాను అని అన్నాడు. ఈ యొక్క దేవుని సాక్షిగా నీవుండునట్లు అని అన్నాడు. ఈ దినమున నేను నియమించున్నాను అని చదివారు. ఆ మాటలు నా హృదయంలో చాలా మంటను రేకెత్తించాయి. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అనే విషయాన్ని అర్థమైంది. బాల్య దినాలలో నేను నామాలు ఉండడం చేత వాళ్ళు అనడం, మీరు బిషప్ మీ పిల్లవాడు బిషప్ అవుతారు అని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం. ఆ తర్వాత నేను ఎన్సిసిలో జాయిన్ అవ్వడం. ఎన్సిసిలో దాదాపు ప్రతి దినం కూడా 20 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. దేవుడు ఎందుకోసమో నన్ను సిద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని నాకు అర్థమైంది. దేవుడు నన్ను పిలవడంతో నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, నువ్వు నన్ను పిలిచి నువ్వు ఒకవేళ నీ చిత్తం అయితే మా తల్లిదండ్రులతో కూడా నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక రోజున వారు ఆ విషయాన్ని ఏం చెప్పారు అనంటే, నువ్వు ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని ఒకరు వచ్చి అడిగారు. అయితే నేను వాళ్ళతో చెప్పాను, నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు,
దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ విషయం మా నాన్నగారికి తెలియడంతో మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు సేవకు వెళ్తాను అనంటే నేనే నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. అయితే నేను 1971లో నేను స్ప్రింక్లింగ్ తీసుకున్నాను. 72లో ప్రభువుని అంగీకరించాను. కానీ నేను బాప్తీసం తీసుకోవడంలో చాలా నిర్లక్ష్యం చేశాను. ఎవరు కూడా సరిగ్గా దేవుని వాక్యాన్ని చెప్పకపోవడం చేత మరి బాప్తీసము స్ప్రింక్లింగే బాప్తీసము అనుకున్నాను. బైబిల్ని చదివేవాడిని గనక నీళ్లతో అనే మాట ఉంది గనక నీళ్లతో తీసుకున్నాను అని చెప్పేవాడిని. నీళ్లతో తీసుకున్నాను అని చెప్పి అలాగా వాదించేవాడిని. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెప్పిన రీతిగా బాప్తీసం ఒక్కటే అని చెప్పాడు. ఒక్కసారే బాప్తీసం, పదే సార్లు బాప్తీసాలు కావు అని ఎప్పుడైతే ఆ మాటలు చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా ఏమీ వాదించలేదు. అయితే ఆ విధంగా జరుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడంతో నేను వెళ్ళి బాప్తీసం తీసుకున్నాను. అది జనవరి 12వ తారీఖున 1980 సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత ప్రభు సేవకు రావడం జరిగింది. ప్రభు నన్ను పిలిచడంతో నేను ఏ పరీక్షలు రాయకుండానే, ఏ పరీక్షలు ప్రయత్నం చేయకుండానే ప్రభు యొక్క సేవకు వచ్చి రామేపట్నంలో వెళ్ళి ఎంట్రన్స్ రాసి ఏసీటీసీలో బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది జరిగిన విషయం. అయితే అక్కడ మరి ముగించుకున్నాను. బైబిల్ కాలేజ్ ముగించుకుంటున్నప్పుడు ఆ సమయంలో అక్కడ దగ్గరలోనే ఏ ట్యాంక్ బండ్కి దగ్గరలోనే ఒకరు మాకు తెలిసిన బంధువులే ఉండేవారు. ఆయన పేరు కేశవరాయ్ మండపాక శర్మ అని. ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు నాతో పంచుకుంటూ ఉండేవారు. ఆయన దేవుని వాక్యాన్ని చాలా వృద్ధుడు. ఆయన మంచిగా సేవ చేసిన వ్యక్తి. ఆయన డిమెచ్ఓగా పనిచేశారు. ఆయన పనిచేసి నేను హైదరాబాదుని విడిచి వెళ్ళిపోతున్నాను అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయనకి చెప్పినప్పుడు ఆయన దేవుని ఒక వాక్యంలో నుంచి ఒక వచనాన్ని తీసి ఆయన చదివి వినిపించారు. ఆ వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యనుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పి ఆ వచనాన్నంతటినీ కూడా ఆయన వివరించారు. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పి ఆయన ప్రార్థన చేసి పంపించేశారు. ఇక ప్రార్థన చేసి పంపించిన తర్వాత నేను ఆ వచనం ఎందుకు చెప్పారో, ఎందుకు ఆ విషయాన్ని మాట్లాడారో దాని మీద మనసు నిలపడం ప్రారంభించాను. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను నిలబడాలి, జాగ్రత్త పడాలి అనే విషయానితోనే ప్రార్థన చేసుకుంటూ, దేవా నీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా విభజించి దేవుని ప్రజలకు అందించాలి అనే తపనతోనే ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకునేవాడిని. ఆ రోజు ప్రారంభించిన బైబిల్ కాలేజ్ ముగించుకుని 84లో ముగించుకున్న దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు, ఈ 41 సంవత్సరాలు ఏ రోజు కూడా నేను ప్రార్థన చేయడం మానేలేదు. అసలు దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఈరోజు కూడా దేవా సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను అని. అయితే బ్యాచిలర్గా ఉన్నాను కనుక బ్యాప్టిస్ట్ చర్చెస్లో పెళ్ళి కావాలి, ఆ పెళ్ళి అవుతేనే కానీ బ్యాప్టిస్ట్ చర్చ్లో తీసుకోరు కనుక ఒక బ్యాచిలర్గానే బయలుదేరి వచ్చాను. ఈ లోపల మా బంధువులు ఉన్న కాకినాడ పట్టణంలోనూ అలాగే విశాఖపట్నంలో కూడా మరి వారి మధ్యలో దేవుని సువార్త అందించాలనే భారంతో అక్కడికి రావడం జరిగింది. వారికి దేవుని సువార్త అందిస్తున్నప్పుడు కాకినాడలో కొంతమంది ఇక్కడే ఉంటే మంచిది కదా అని అన్నారు. అయితే అప్పుడు చెప్పాను, నేను సేవ చేయడానికి ఒక సంఘం కావాలి, నేను సంఘంలో ఉంటేనే పని చేస్తాను అని చెప్పాను. కానీ వివాహం కాలేదు గనక
అక్కడి నుంచి కాకినాడ నుంచి బయలుదేరి మా అమ్మమ్మ ఊరైన విశాఖపట్నానికి వచ్చాను. విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నంలో లండన్ మిషన్ మెమోరియల్ చర్చిలో కూడా దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. ఆ తర్వాత కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు తీసుకొని వారు కూడా దేవుని యొక్క మీరు ఒక్క సంఘంలో పనిచేస్తారా లేకపోతే మిషన్ వర్క్ చేస్తారా అని అడగడం జరిగింది. నా యొక్క నా ఆశ అంతా కూడా మిషన్ వర్క్ చేయాలి అనే విషయాన్నే నాకు భారం ఉండేది. అంతకు ముందే జరిగిన విషయం ఏంటంటే విశ్వాని వారు కూడా నన్ను పిలిచారు. బీడీ బ్యాచులర్ ఆఫ్ డివినిటీ ముగించుకున్న తర్వాత విశ్వాని వారు వచ్చి ఆ పరిచర్య చేయమని చెప్పారు. ఆ ఉత్తరాలు రాయడం, ఆ యొక్క వేరే వాళ్ళకి ఆన్సర్స్ చేయడం, వారికి కౌన్సిల్ చేయడం గురించి. అప్పుడు చెప్పాను, ఆ పెట్కర్ గారు, ఆ విశ్వవాణి యొక్క ఇన్ఛార్జ్గా ఉంటున్న పెట్కర్ గారుతో మాట్లాడుతూ, నేను 4 గోడల మధ్యలో పనిచేయను, సువార్త అందని ప్రాంతాలలో సువార్త అందించాలనే ఆశ నాకుంది అని చెప్పి ఆయనతో పంచుకోవడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 15వ అధ్యాయంలో 20-21 వచనంలో ఈ మాటలు చదువుతున్నాను. క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అనే మాట ఉంది. నా ఆశంతా కూడా సువార్త అందని ప్రాంతాల్లో, సువార్త అందిన ప్రాంతాల్లో కాదు, సువార్త అందని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలనే ఆ భారం నాకుంది. అప్పుడు అన్నారు, ఇప్పుడు విశ్వవాణి వారు ఏమీ కూడా చేపట్టడం లేదు అని చెప్పడం జరిగింది. ఇది 84లో జరిగిన ఈ సంఘటన. అయితే ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో నా స్నేహితులు, బైబిల్ కాలేజీలో చదువుకున్న స్నేహితులు, వారు ఆయా ప్రాంతాలకు తీసుకుని సంఘాల్లో తీసుకుని దేవుని వాక్యాన్ని బోధించమనేవారు. అలాగా చేస్తూ ఉన్న దినాలలో నేను హైదరాబాద్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో వారి బంధువుల మధ్యలో సేవ చేస్తూ ఉన్నప్పుడు కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు అడిగిన విషయం ఏంటంటే, మిషన్ వర్క్ చేయొచ్చు కదా అన్నారు. సిబిసెన్సి వారు, నార్దర్న్ సర్కారు వారంతా 3 సంఘాలు వారు, కల్వర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు, సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వారు, ముగ్గురు కలిసి 3 చర్చిలు వారు కలిసి 200, 600 రూపాయలు ఇచ్చి నన్ను హేర్మండలంలో ఉండమని చెప్పారు. హేర్మండలం బేస్ చేసుకుని సేవ ప్రారంభించాను. అయితే ఆ సమయంలోనే మరి శ్రీకాకుళం దగ్గరికి వచ్చినప్పుడు, శ్రీకాకుళంలో అంటే 1985వ సంవత్సరంలో శ్రీకాకుళానికి వచ్చాను. ఆ శ్రీకాకుళంలో ఆ చర్చిలో ఆయన ఒక పాస్టర్ గారు, ఆయన కూడా చాలా వృద్ధుడు, నూకచోడు పీటర్ గారు ఆయన. ఆ సేవకుడు నేను సేవ చేస్తున్నాను అని ఆయన ఎరిగిన తర్వాత ఆయన కొంత డబ్బు తీసుకొచ్చి ఒక 10 రూపాయలు నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేనన్నాను, నాకు డబ్బులు వద్దండి పాస్టర్ గారండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. అప్పుడు ఆయన, ప్రార్థన చేస్తాను, కానీ ఒక వచనాన్ని తీసి మీరు చదవాలి అని చెప్పి తీయమని చెప్పారు. నేను బైబిల్ తీసి ఆయన చెప్పారు, ఇర్మియా గ్రంథానికి తీయండి అని చెప్పాడు. 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. గనక నీవు ఎప్పటికి కూడా ఎవ్వరి మీద మనసు నిలపద్దు. ఆ యొక్క సంఘస్థుల మీద, పెద్దల మీద, ఎవరి మీద మనసు నిలపద్దు. నువ్వు మనసు నిలపాల్సింది యెహోవా మీదనే మనసు నిలుపుకోవాలి. నువ్వు తొలగించుకొని శాపగ్రస్తుడు కావద్దని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఆయన చాలా చక్కగా, చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్, ఆయన సిబిసెన్స్లో చాలా అనుభవజ్ఞానులైన పాస్టర్. ఆ పాస్టర్ గారు చెప్తూ ప్రజలందరూ కూడా జైజేలు కొడతారు. ఆ తర్వాత యేసు ప్రభు వారిని అందరూ కూడా హోసన్నా అని చెప్పారు. కానీ శుక్రవారం కల్లా సిలువేశారు. గనక అందరూ కూడా బాగా నువ్వు మాట్లాడుతున్నావు, బాగా సేవ చేస్తున్నావు అనొచ్చును, కానీ సిలువేస్తారు అనే విషయాన్ని తాను ముందుగానే చెప్పారు. గనక ఈ విషయాలన్నీ కూడా నా మనసులోకి చాలా ప్రభావితం చేసేవన్నీ కూడా. గనక ఆ రోజు నుంచి
మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అని. విసువానికి వెళ్ళినప్పుడు పెట్కర్ గారు పిలిచినప్పుడు ఆ సమయంలో ఆర్ఆర్కే మూర్తి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారితో కూడా మాట్లాడడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించాడు. అప్పుడు ఏం చేశావు అని అడిగారు. అడిగితే ఇలాగ బైబిల్ కాలేజ్లో డిగ్రీ ముగించుకున్నాను అని చెప్పాను. ఎలాగ సేవ చేయాలనుకుంటున్నావు అని అంటే నేను చెప్పాను, గాడ్ వాంట్స్ ప్రాఫిట్స్ అని చెప్పాను. ఎస్ అని ఆయన మాట్లాడుతూ గాడ్ వాంట్స్ ప్రాఫిట్స్ అని నేను అన్నప్పుడు ఒక ప్రవక్త వలె దేవుని కొరకు నమ్మకంగా పని చేయాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఎస్ బట్ గాడ్ వాంట్స్ నాట్ ప్రాఫిట్స్ అన్నాడు. ఆయన ప్రాఫిట్ అనంటే డబ్బుకు ఆశపడే సేవకులు కాదు, డబ్బు కొరకు కాదు అనే విషయాన్ని ఆయన చెప్పిన మాటలు నా హృదయంలో చాలా ముద్రింపబడ్డాయి. గనక ఇవందరూ కూడా ఈ వాక్యాన్ని చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా నా హృదయానికి ఎంతో సేవకు వారు దోహదపడ్డారు. వారు నన్ను ప్రోత్సహించారు, వాక్యము చేత ప్రోత్సహించారు. ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వారు చెప్పిన మాటలు ఏ మాత్రం కూడా తొలగిపోలే. దేవుని ప్రతిరోజు ఇది ప్రార్థన చేస్తూనే ఉన్నా. కనుక గాడ్ వాంట్స్ ప్రాఫిట్స్ నాట్ ప్రాఫిట్ అని అన్నాడు. డబ్బు కోసం సేవ కాదు, లాభం కోసం దేవుని సేవ కాదు అనే విషయాన్ని ఆయన వివరించి చెప్పడం జరిగింది. అంతే. ఇక బయలుదేరి హీరమండలం ప్రాంతానికి వచ్చి ఆ హీరమండలం ప్రాంతంలో సేవను ప్రారంభించాం. బేస్ చేసుకుని అక్కడ అంతా కూడా చేయడం జరిగింది. బ్యాచిలర్గా ఉంటూ ఎన్నో వంశధర నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకొని వంట చేసుకొని తిరిగి బయలుదేరి ఆయా ప్రాంతాలు తిరిగేవాడిని. హీరమండలంలో బేస్ చేసుకుని అటు ఆమ్దాల్ వలసలోను, కొత్తూరులోను, నెవుగాములోను, పెద్దదిమిలిలోను, బాలేరు ఆ ప్రాంతాలు అక్కడ ఎప్పుడో ఉన్న సంఘాలు, ఆ సంఘాలన్నిటినీ కూడా రివైవ్ చేయాలి అని చెప్పి ఆ మిషన్ వర్క్ అప్పగించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త అందిస్తూ దేవుని సేవ చేయడం జరిగింది. కనుక హీరమండలంలో వారు కాంతరాజు గారు, ఆ తర్వాత బాలమణి గారు వారు ఎంతో సహకరించారు. వారు సహకరించడం జరిగింది. కనుక హీరమండలం ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి బ్యాప్టిస్ట్ చర్చెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ బ్యాప్టిస్ట్ చర్చెస్ అన్నిటిలో కూడా దేవుని సువార్త చెప్పాలి, దేవుని వాక్యం అందించాలి అనే విషయాన్ని అన్ని సంఘాలకు వెళ్ళి వారి మిషన్ వర్క్ గురించి చెప్పేవాడిని. బీడీ చదువుకున్న తర్వాత మరి టౌన్స్లోను సిటీస్లో పని చేయవచ్చు. టౌన్స్లో సిటీలో పని చేయవచ్చు. పని చేస్తే మంచి జీతాలు రావచ్చు, మంచిగా అన్నీ బాగానే కుదరచ్చు. కానీ దేవుని వాక్యంలో ఒక మాట చెప్పిన రీతిగా లూకాసు వార్తలో 4వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై అని అన్నాడు. బీదలకు సువార్త. అప్పుడు అనిపించింది, టౌన్లో జీతాలు ఇస్తారు, డబ్బులు వస్తాయి, బాగానే కానుకలు వస్తాయి. అక్కడ పట్టణాల్లో సేవ చేయడానికి అందరూ కూడా ఆతృత పడతారు. పల్లెటూర్ల గురించి ఎవరు వెళ్ళి చెప్తారు? కనుక పల్లెటూరులోనే సేవ చేయాలి, సువార్త అందని ప్రాంతాలలో సువార్త సేవ చేయాలి అని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతాలు అన్నిటిలో కూడా మరి ఈ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బ్యాప్టిస్ట్ చర్చెస్లో చాలా వరకు పని చేశాం. దేవుని యొక్క పని చేయడం జరిగింది. అయితే అదే సమయంలో కోనేవల్స్కి బ్యాప్టిస్ట్ చర్చ్కి, ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు ఒక 6 నెలలకు నన్ను పాస్టర్గా అడిగి, సిబిసెన్సి వారిని, నార్దర్న్ సర్కార్ వారిని అడిగి నన్ను పాస్టర్గా ఉండమని వారు కోరుకున్నారు. వారు తీసుకొచ్చి ఆ 6 నెలలు పని చేయి అని చెప్పారు. ఆ సమయంలో నా జీతం $345 మాత్రమే వారు ఇచ్చారు. $345. అందులోనే
నేను ఎప్పుడూ కూడా డబ్బుల కోసం కాదు సేవ చేసేది, దేవుని ఆత్మలు సంపాదించాలనే ఆశతోనే సువార్త అందని ప్రాంతాల్లో. అక్కడి నుంచి ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండి ఈ 6 నెలల్లో రాజా మొదలుకొని ఆ యొక్క రాంభద్రపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా ప్రతి గ్రామానికి సువార్త అందించడం ప్రారంభించాం. అనేక మంది ఆత్మలు రావడం ప్రారంభించా. ఆ యొక్క రావడంతో ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క పెద్దలు చాలా రాజకీయం చేసి 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత కొంతమంది యవనస్తులు యవన బిడ్డలు పాస్టర్ గారు ఉండాల్సిందే అని కోరుకున్నారు. కానీ వాళ్ళు ఎంత కోరుకున్నా చివరికి మరొక 6 నెలలు పొడిగించిన తర్వాత వాళ్ళు తాళాలు ఇవ్వడం మానేశారు. మేము ఏం చేయాలో అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు ఒక రాత్రి అందరం కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఆ ప్రార్థనలో ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమున మేము ప్రార్థన చేసుకోవడానికి మేము మోకరించి ప్రార్థన చేసుకుని ఒక పాట పాడడం జరిగింది. ఆ పాటలో యెహోవాను గానము చేసేదము అనే పాటను పాడడం జరిగింది. కనుక ఆ పాట ద్వారా అర్థమైంది, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాతనే ఆ పాట పాడారు కనుక దేవుడు నన్ను బయటికి రమ్మంటున్నాడు అనే విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆ సేవను పక్కకి వచ్చి ఎక్కడ స్థలం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. అలాంటి సమయంలో ఆ యొక్క చెట్ల కింద కొంతమంది గృహాల దగ్గర పందిర్లు వేసుకుని సేవను ప్రారంభించడం జరిగింది. అలాగా ఈ కోనేవల్స్లో సేవను ప్రారంభించి ఆ ప్రారంభంలో అనేక మంది సహాయం చేశారు. గ్రామస్తులు కూడా అర్థమైంది, గ్రామస్తులు కూడా చాలామంది వారు కూడా సహకరించారు, పెద్దలు సహకరించారు. వారి యొక్క పేర్లన్నీ కూడా మీరు వినొచ్చును, సంఘ చరిత్రలో వినొచ్చు. కానీ ఈ సేవను ప్రారంభించిన ఈ ప్రారంభంలో ఏమని ఒకే ఒక గురితో ప్రారంభించాం, ప్రతి ఊరూరు ప్రతి ఊరూరు బడి ఉంది, ఊరూరు గుడి ఉండాలి అనేది. ప్రతి సంఘం ఒక దేవశాస్త్ర కళాశాల అవ్వాలి, థియాలజికల్ కాలేజ్ కావాలి. ప్రతి చర్చ్ ఒక మిషనరీ చర్చ్ కావాలి, మిషనరీల్ని పంపించే సంఘం కావాలి అని ప్రార్థన చేసుకునేవాడిని. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చాలా చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సేవను ప్రారంభించడం జరిగింది. కానీ ఈ యొక్క సంఘం ప్రారంభించిన పెద్దలు కొంతమంది ఉన్నారు. వారు ఎంతో సహకరించారు. ఆ యొక్క బొమ్మి ఎల్లవనాయుడే కావచ్చు, ఆ యొక్క బోడెల అప్పయ్యే కావచ్చు, పరిసినాడి గారే కావచ్చు, వీరందరూ కూడా ఎంతో సహకరించారు. వీరు సహకరించిన తర్వాత కొంతకాలానికే వారు అందరూ కూడా మరణించారు. వారు చాలా పెద్దవారు, వృద్ధులు గనక వారు మరణించారు. కానీ యవనస్తుడిగా ఉంటూ ఈ యొక్క ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ లోపల వివాహం జరిగింది. ఆ యొక్క వివాహం జరిగిన సమయం నుంచి పాస్టమ్మ నాతో కలిసి ఒక 3 నెలలు ఈ కోనేవల్స్లో ఉన్నారు. ఆమె చూసి ఈ పరిచర్యకు నేను ఇక్కడ ఉంటే 120 రూపాయలతో ప్రారంభించిన పరిచర్య, ఆ పరిచర్యను చూసి నేను ఈ చర్చ్ పరిచర్యకు సపోర్ట్గా ఉంటానని చెప్పి తిరిగి కాకినాడకి వెళ్ళి ఆమె సిబిఎం స్కూల్లోనే టీచర్గా చేసి చివరికి రిటైర్ అయ్యారు. ఇదంతా కూడా ఈ 40 సంవత్సరాలు ఈ పరిచర్యలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ప్రతి క్షణం కూడా దేవుని యొక్క అద్భుతాలు చూడడం జరిగింది, దేవుడు కార్యాలు చేయడం జరిగింది. ఎవరిపై ఆధారపడలేదు. కొండల తట్టు కనులు ఎత్తుచున్నాను, నాకెక్కడి నుండి సహాయం కలుగును, యెహోవా వలననే సహాయం. దేవుని వైపు చూడడం ప్రారంభించాం. దేవుడు అద్భుతమైన రీతిగా ప్రతి ప్రార్థనకు జాబ్ ఇచ్చాడు. అయితే ఆ యొక్క స్థలం లేనప్పుడు రాజుగారు మిల్ డ్రైవర్, రాజుగారు రైస్ మిల్ డ్రైవర్ రాజుగారు ఉండేవారు. ఆయన నా స్థలాన్ని ఇస్తాను అని చెప్పి ఆ స్థలంలో చిన్న పాక వేసుకున్నామండి. ఆ పాకను వేసి దాదాపు 17 సంవత్సరాలు అందులోనే సేవ చేశాం. మేము చర్చి విషయంలో మట్టితో అలుక్కునేవాళ్ళం, కానీ ఎప్పుడూ కూడా నిరాశపడలేదు. ఎందుకంటే ఆత్మలు కావాలి,
భవనాలు కాదు, అంతస్తులు కాదు, ఏవి కూడా కాదు. కేవలం దేవుని పరిచర్య జరగాలి. అలాగ ఉంటుండగానే, ఆ పాకలో ఉంటుండగానే ఈ ప్రాంతాలన్నీ కూడా రాజీపేటలో, ఆ తర్వాత వెలగవలసలో, ఆకులకట్టలో, ముగుడలో ఈ యొక్క పరిచర్యను ప్రారంభించాం. ఎందుకంటే అక్కడి నుంచి 16-17 కిలోమీటర్ల నుంచి వాళ్ళు నడుచుకుని వస్తూ ఉంటే వాళ్ళ కోసం ఏమన్నా చెయ్యాలి అనిపించింది. అందుచేత ప్రతి ఊళ్ళో బడి ఉంది, ప్రతి ఊర్లో గుడి ఉండాలి అని చెప్పేసి ఆ గుడిని ప్రారంభించడం జరిగింది. గనక ఈ యొక్క పరిచయలో చేస్తున్న సమయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలామంది అనుకోవచ్చును, ఈ చిన్న పల్లెటూరులో సేవ చేస్తే ఏం తెలుస్తుంది అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నాకు ఎప్పుడూ కూడా దేవునిపై ఆధారపడి దేవా ఏం చేయాలి అని ప్రతి క్షణం కూడా దేవుని ప్రార్థన చేసుకునేవాడిని. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలోనికి వెళ్ళినప్పుడు, యోహాను సువార్తలో నతానియేలు ఫిలిప్పు మధ్యలో ఉన్న సంభాషణను ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్న ఫిలిప్పు వెళ్ళి నతానియేలుతో చెప్పాడు. ఏమన్నాడు అనంటే, ధర్మశాస్త్రంలోను మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన కనుగొంటిమి అని చెప్పినప్పుడు నతానియేలు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు. 46వ వచనంలో మంచిది ఏదైనా రాగలదా అని అన్నప్పుడు ఆ యొక్క వెంటనే ఫిలిప్పు చెప్పిన మాటలేనంటే, ఇక వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను, అతనితో అనేను అని మాట ఉంది. ఇది 46వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో. కనుక వచ్చి చూడు, చిన్న పల్లెటూరే కావచ్చు, ప్రభు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. గనక ఆ విధంగా చిన్న పరిచర్యను ప్రారంభిస్తూ అందరూ అనుకున్నారు, మీరు అలాగ ప్రార్థన చేస్తారు, వాటిని ఆశిస్తారు అని అనేవారు చాలాసార్లు కూడా. నేను చదువుకుంటున్న నేను బ్యాప్టిస్ట్ కాలేజ్ లేకపోతే బ్యాప్టిస్ట్ డినామినేషన్ నుంచే బయటికి వచ్చాను కనుక విలియం కేరీని గురించి బాగా క్షుణ్ణంగా చదివాను. విలియం కేరీ ఒక మాట అనేవారు. ఆ మాట ఏంటి అనంటే, గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు అని. దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు అనేది. ఆ విధంగా సిరంపూర్ కూడా వెళ్ళి ఆ విలియం కేరీ ఆ యొక్క వారు స్థాపించిన సిరంపూర్ బైబిల్ కాలేజ్ ఏంటి, ఆయన ఉన్న నివాస స్థలం ఏంటి, అవన్నీ కూడా చూసినప్పుడు వారు ఎంత త్యాగంతో సేవ చేశారో అర్థమైంది. గనక దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించడం, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది నా యొక్క స్లోగన్గా మార్చుకొని, ఆ మాటోగా మార్చుకొని ప్రభుని ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నువ్వు చేయగలవు, గొప్ప వాటిని నీ దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నానని. అంత మాత్రమే కాదు, జాన్ వెస్లీ యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు ఆయన చేసిన 54,000 ప్రసంగాలు చేశారు. 400 సార్లు ఆయన బైబిల్ చదివారు, పూర్తి బైబిల్. అమోఘమైన సేవ చేశారు. ఆయన చెప్పిన మాట, ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నారు. కనుక ఈ ప్రపంచమే ఒక గొప్ప ఈ లోకమే ఒక సంఘము అని చెప్పేసి ఆయన ఆ దృక్పథంతో ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అని ప్రపంచంకే సేవ చేయాలి, దేవుని సంఘం ఇది అని చెప్పి ఆ సేవను గురించి ఆయన మాట్లాడి, ఈ మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా నా మీద పనిచేసాయి అనే విషయాన్ని గమనించాలి. ఎంత ఏమున్నా సరే ఈ సంఘాలు కడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపించేది ఏంటి అనే విషయానికి వచ్చినప్పటికల్లా దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిచయలో ఎలాగా మనుషులపై ఆధారపడి సేవ చేయకూడదు, మనుషులను ఆధారం చేసుకుంటే శాపగ్రస్తులం అవుతాము అనే విషయాన్ని ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో చెప్పిన ఆ మాట నా మనసులోకి ఎప్పుడు కూడా వచ్చేది. గనక దేవుని వైపే కనులు ఎత్తాలి. హడ్సన్ టేలర్ ఒక విషయాన్ని చెప్పారు, దేవుని పరిచర్య దేవుని విధానంలో జరిగినప్పుడు ఎప్పటికి కూడా సేవకు ఆ యొక్క ఫండ్స్ లోటుగా ఉండవు అని చెప్పాడు. గనక దేవుని పరిచర్య
దేవుని విధానంలోనే చేయాలి. దేవుని విధానంలో చేయలేనప్పుడు అక్కడ లోటు కనబడుతుంది అనే విషయాన్ని అర్థమైంది అసలు. గనక దేవుని పరిచర్య దేవుని విధానంలోనే చెయ్యాలి అని నిర్ణయించుకొని దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆ మాటలు దేవుని పరిచర్య దేవుని విధానంలో జరగాలి. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది లేకపోయినా దేవుని యొక్క సంఘాలు కట్టడానికి ప్రభువే కృప చూపించాడు. తర్వాత ఏమనుకున్నాం, కేవలం ఇక్కడితోనే ఆగిపోకూడదు, మనం ప్రతి చర్చ ఒక కళాశాల అవ్వాలి, మిషనరీని పంపించాలి, సేవకులను సిద్ధం చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఇమాన్యుయల్ బైబిల్ కాలేజ్ ప్రారంభించి ఆ విధంగా సేవను ప్రారంభించడం జరిగింది. అనేక వందల మంది ఈ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ విధంగా పరిచర్య చేయడం మాత్రమే కాదు, ఎన్నో రీతిలుగా శ్రమపడ్డాం, కష్టపడ్డాం. కానీ వీటన్నిటిలో కూడా ఎప్పుడూ కూడా రిగ్రెట్ అవ్వలేదు, ఏమాత్రం కూడా నిరాశ రాలేదు. ప్రతి దాంట్లో కూడా దేవుడు అనుక్షణం కూడా కృప చూపిస్తూనే వచ్చాడు. గనక మందిరాలు కడుతున్నప్పుడు మందిరానికి ఏ పేరు పెట్టాలి అనే విషయానికి వచ్చినప్పటికల్లా మందిరానికి నా మందిరము ప్రార్థన మందిరము అనబడు, అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడును అని చెప్పాడు. గనక ఆయన పేరే ఉండాలి, ఆయన పేరే ఉండాలి అనే విషయాన్ని అందరూ కూడా ఆ మందిరాన్ని పేర్లు పెడుతున్నప్పుడు ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నారో ఆ దేవుడి పేరే పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా అనిపించింది క్రీస్తు ప్రార్థన మందిరం అని పెట్టాలని. కనుక క్రీస్తు ప్రార్థన మందిరం అని ఆ విధంగా ఈ ప్రార్థన మందిరం పెట్టడం జరిగింది. దీనికి ఎవరు ఫౌండర్? ఫౌండర్స్ ఎవరు కూడా లేరు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యంలోనికి వెళ్ళినప్పుడు 20వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఇది ఎవరిదో ఈ యొక్క సంఘం కాదు, ఎవరో ఒక వ్యక్తి చేత సంఘం స్థాపింపబడలేదు. పౌలు అంటాడు, ఇది పౌలు మీ కొరకు చనిపోయాడా, కేఫా చనిపోయాడా, అపోల్లో చనిపోయాడు, ఎవరు కూడా కాదు. ఇది క్రీస్తు సంఘం. ఇది క్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుచేత దీని మీద ఎవ్వరు పేరు లేదు. ఫౌండర్స్ యేసుక్రీస్తే దీనికి ఫౌండర్, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే మా పేరు వద్దు అసలు. అందుచేత చర్చిలో ఎక్కడో కూడా పేరు లేదు, అన్నీ కూడా ప్రభు ఆ యొక్క పేరు మీదనే, ప్రభు పేరు మీద, సంఘం పేరు మీదనే అవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. కనుక పరిచర్య ఒకరికి మహిమ రాకూడదు, కేవలం దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ప్రభుపైనే ఆధారపడాలి. ఇదంతా కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అని అనొచ్చును. నేను చాలాసార్లు కూడా బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు నా హృదయాన్ని వారి యొక్క జీవిత విధానం అనేది నా మీద ఎంతో ప్రభావితం చేసింది. సేవకులు ముందు నడిచారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున అని అన్నాడు. కనుక గొప్ప సాక్షి సమూహము సేవకులు ముందు నడిచారు. వారి మార్గంలో మనం కూడా కొంతవరకైనా నడవడానికి ప్రయత్నం చేస్తాం. అంతా చేయలేకపోయినా కొంత ప్రయత్నమన్నా చేద్దాం అనే విషయాన్ని, వారి జీవిత విధానాల్ని చదువుకుంటూ ఇంకా సమర్పణలోనికి రావడానికి అయ్యింది. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. A.W. ట్రోజర్ అనే విషయాన్ని, ఆయన చేసిన ప్రార్థన గురించి నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఓ ప్రభువా, నేను నీ స్వరం విని భయపడ్డాను. క్లిష్ట గడియలలో భీకర స్వరముతో నన్ను నీ సేవకు పిలిచావు. అచంచలమైనవి మాత్రము శాశ్వతంగా నిలుచున్నట్లు సర్వరాజ్యాన్ని, భూమి ఆకాశాలని కదిలించబోతున్నావు. ఓ మా ప్రభువా, నీ సేవకుని నన్ను నీవు గౌరవించావు. అహరోను వలె దేవుని చేత ఆహ్వానింపబడినవాడు తప్ప ఇతరుడు ఈ గౌరవాన్ని స్వీకరించజాలడు. గర్వహృదయాలకు, బదిరీలకు నన్ను నీ వార్తావాహునిగా అభిషేకించావు. వారు నా యజమానుడు అయినా నిన్ను తృణీకరించారు. ఇక నీ సేవకుడైన నన్ను లెక్క చేస్తారా ప్రభు?
నా దేవా, నీ సేవకు నేను అయోగ్యుడను, అసమర్థుణ్ణి. కానీ ఇలాగ చెప్తూ కాలం వృధా చెయ్యను. బాధ్యత నీది కానీ నాది కాదు. నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను అభిషేకించాను, పవిత్రపరిచాను అని సెలవిచ్చావు. నేను నిన్ను ఎవరి యొద్దకు పంపినా నువ్వు తప్పక వెళ్ళాలి. నేను ఏమి ఆజ్ఞాపిస్తే అది నువ్వు మాట్లాడాలి అని సెలవిచ్చావు. నీ చిత్తాన్ని ప్రశ్నించి నీతో వాదించడానికి నేనేపాటివాడను. నిర్ణయం నీది కానీ నాది కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును ప్రభు. నీవు ప్రవక్తలకు అపోస్తులకు దేవుడువనియు, నిన్ను ఘనపరిచినంత కాలము నీవు నన్ను గౌరవిస్తావని నాకు బాగా తెలుసు. లాభమైన నష్టమైన, మృత్యువైనా జీవమైన, నా భావి జీవిత కాలమంతయు నిన్ను గౌరవిస్తాను నని ప్రమాణం చేస్తూ ఉన్నాను. నా ప్రతిజ్ఞ నా జీవిత కాలమంతయు వమ్ము కాకుండా సహాయం చేయి ప్రభువా. ఓ దేవా, పచ్చిక బయలులో శత్రువు ప్రవేశించి గొర్రెలను చీల్చి చిందరవందర చేస్తూ ఉన్నాడు. నీ ఘన కార్యానికి ఇదే తగిన సమయం. మంద ప్రమాద పరిస్థితిలో ఉన్న తనకేమీ పట్టనట్లు, అట్టి ప్రమాద పరిస్థితి ఏమీ లేదని నవ్వుకుంటూ కాలక్షేపం చేసే కపట కాపరులు ఈనాడు కోకొల్లరుగా ఉన్నారు. తోడేళ్లు గొర్రెలను సంహరించి అంతం చేస్తున్నా గొర్రెలు మోసపోయి ఈ జీతగాళ్లనే వెంబడిస్తున్నాయి. ఇట్టి పరిస్థితిలో శత్రువును పసిగట్టగల సున్నితమైన ఆ దృష్టిని నాకు ప్రసాదించమని నిన్ను బ్రతిమాలుచున్నాను. మాయా స్నేహితులెవరో నిజ స్నేహితులెవరో గుర్తించగల గ్రహింపు నాకు దయచేయి. నేను చక్కగా చూడగలిగేటట్లు, చూసింది నమ్మకంగా ప్రకటించేటట్లు నాకు సహాయం చేయి. బలహీనమైన గొర్రెలు కూడా నీ స్వరం విని గుర్తించి నిన్ను అనుసరించినట్లు నా స్వరం నీ స్వరం వలె చెయ్యు. యేసు ప్రభువా, ఆధ్యాత్మికపు సిద్ధబాటు కొరకు నీ దగ్గరికి వస్తున్న నీ హస్తము చాపి నన్ను ఆశీర్వదించు. క్రొత్త నిబంధన ప్రవక్తగా నన్ను అభిషేకించు. మతాధికారి వలె నేను మారిపోకుండా ప్రవక్తగా పిలువబడిన ఘనతను పోగొట్టుకోకుండా చెయ్యి. మొగమాటము, కాలానుసారము, సంప్రదాయ అనుసారము అనే విషయాలను నేటి సంఘ నాయకులు బానిసలై శాపగ్రస్తులవుతున్నారు. అట్టి శాపము నాకు రానియకు. సంఘ ఆదాయాన్ని బట్టి సంఘముల పరిశుద్ధతను అంచనా వేయు తప్పుడు అభిప్రాయంలో నన్ను పడనీయకు. నేను మతాధికారిని కాదు, ప్రవక్తనని నేను మరవకుండా చెయ్యి. ప్రజలు మెప్పు కొరకు ప్రాకులాడకుండా చెయ్యి. లోకాశ నుండి నా ఆత్మను రక్షించు. నేను పేరు కీర్తుల కొరకు త్రాయతపడకుండా చెయ్యు. ఇంటిలోనే సోమరిగా ఉండి కూర్చుండి సంఘాన్ని నిర్లక్ష్యం చేయకుండా సహాయము చెయ్యి. ఓ దేవా, నీ వలన భయము నాకు అనుగ్రహించు. లోక అంధకార శక్తులన్నిటినీ జయించగలుగునట్లు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నన్ను నెట్టివేయము. తిండిపోతూను నిద్రపోతూను కాకుండా నన్ను కాపాడు. మంచి ఇంద్రియ నిగ్రహం కలిగి క్రీస్తు వారికి యోగ్యమైన యోధునిగా నిలబడగలుగునట్లు నాకు బోధించు. పని కష్టమైన, వేతనం స్వల్పమైన నేను అంగీకరిస్తా. నేను సుఖాన్ని కోరను. సుఖాన్ని కలిగించే సులభ పద్ధతులను నేను అన్వేషించను. ఇతరులు సుఖమైన మార్గాన్ని కోరుతుంటే నేను వారిని తేలికగా చూడక నేను మాత్రం కష్టభరితమైన మార్గాన్నే అనుసరించగోరుతాను. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా సంసిద్ధంగా ఉండి వాటిని ప్రశాంతంగానే చూస్తాను. నీ ప్రజలెవరైనా దయతో నాకేమైనా కానుకలు కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చిన పక్షంలో వాటిని అంగీకరించడంలో నాకు కీడు రాకుండా కాపాడు. నా ఆత్మకు హాని కలగకుండా, నా ఆధ్యాత్మిక శక్తికి అంతరాయం కలగకుండా నేను ఆ కానుకలు పుచ్చుకున్నట్లు నాకు బోధించు. నీవు అనుగ్రహించే ఏదైనా గౌరవం సభికుల వలన నాకు కలిగినప్పుడు నేను నీ
దీవెనలను పొందడానికి ఇంచుకైనను అర్హుడు కాదని గుర్తించినట్లు చెయ్యి. నా హృదయాన్ని సభికులు పరిశోధించగలిగితే నాకిట్టి గౌరవం ఇయ్యరని, నాకంటే యోగ్యులైన వారికి దానిని ఇవ్వగోరుతారని తెలుసుకునేటట్లు చెయ్యి. ఓ పరలోక భూలోక పాలక, నా జీవితం అంకితం చేసుకుంటున్నాను. ఘనుల ముందు నన్ను నిలబెడతావో, దీనులకు సేవ చేయమంటావో నీ చిత్తం. నీ చిత్తాన్ని నెరవేర్చే నీ సేవకుని ఘనతల కంటే నీ చిత్తం అమితమైన ప్రియము. ఈ లోక పరాలలో వస్తు సముదాయం అంతటి కంటే నేను నీ చిత్తాన్ని అధికంగా కోరుకుంటున్నా. నన్ను నీ సేవకు ఏర్పరచుకున్నావు. ఘనమైన పవిత్రమైన ఆహ్వానముతో నన్ను గౌరవించావు. అయినా నేను ధూళిని పెంటను అని, నైజము గలవాడునని మర్చిపోకుండా సహాయం చేయి. నా ప్రభువ, నా రక్షక, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట ప్రయత్నించుటలో నా ఆత్మకు నేనే కీడు నష్టము కలగచేసుకోకుండా నన్ను కాపాడు. నీ పరిశుద్ధాత్మ శక్తిచే నన్ను నింపు. నీ ఆత్మతో నీతిని ప్రకటిస్తా, నీ నీతినే ప్రకటిస్తా. నా శక్తి కొలది నీ రక్షణ సందేశాన్ని నలుదిక్కులకు ప్రకటిస్తా. ఓ ప్రియ ప్రభువా, నేను నీ సేవ చేయలేనంత వృద్ధుడనై నీరస స్థితిలో ఉన్నప్పుడు నన్ను నీ భక్తులలో ఒకనిగా గణించి పరలోకానికి నీ స్థలానికి నాకు స్థలం సిద్ధపరిచి నీ అనంత మహిమలో నన్ను చేర్చుకో. ఆమెన్. ఈ ప్రార్థన నా హృదయంలో నుండి వచ్చునుగాక అన్నాడు. ఈ ప్రార్థన నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది. A.W. టోజర్ చేసిన ప్రార్థనది. అంతేకాదు, వారి జీవిత విధానం ఎప్పుడు కూడా నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుని వాక్యం ఎంత మాత్రం కూడా కలిపి చెరిపి చెప్పకూడదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పాలి, అదే చెయ్యాలి. అంతేకాదు, జార్జ్ విట్ఫీల్డ్ గురించి ఆయన చెప్పిన ఒక మాట చాలా పనిచేసింది. సేవలో ఆ అంకిత భావంతో ఎలాగ సేవ చేయాలో ఆ విషయాన్ని అద్భుతంగా చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఒక కత్తి, ఒక ఆయుధం, అది ఏమైపోవాలి అనంటే అన్నాడు, సేవలో అరిగిపోవాలి, తుప్పు పట్టే జీవితం వద్దన్నాడు. ఈ రోజున సేవలో అరిగిపోవాలి, అంతేకాని తుప్పు పట్టే జీవితం వద్దు. ఒక వస్తువు వాడబడి అరిగిపోవాలి, కానీ తుప్పు పట్టకూడదు. అదే నా జీవితాన్ని ప్రోత్సహించింది. ప్రభు కొరకు అరిగిపోవాలి, కానీ తుప్పు పట్టకూడదు. ప్రభు సేవలో తన కృపలో తను నిలబెట్టుకోవాలి. కడ ఊపిరి వరకు ప్రభు పరిచర్యలో సాగిపోవాలి. నాకు ఒక భయం అనేది ఉంది. అది ముఖ్యంగా ఏంటి అనంటే, ప్రారంభం కాదు, ముగింపు. ఇన్ని సంవత్సరాలు సౌలు తన జీవితంలో ప్రారంభించాడు, ముగించలేకపోయాడు. సొలొమోను ప్రారంభించాడు, ముగించలేకపోయాడు. సంసోను ప్రారంభించాడు, ముగించలేకపోయాడు. ఆ ముగింపు అనేది భయం ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఆ భయంతో సేవలో ఎక్కడ పడిపోకూడదు. దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మీకు చదివి నేను వినిపిస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అక్కడ మాటలు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని అన్నాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఇది చివరి వరకు కూడా యేసు ప్రభు వారు ఆయన ప్రధాన యాజకుని ప్రార్థనలో అన్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. చేయుటకు నువ్వు నాకిచ్చిన పనిని సంపూర్తి చేసి భూమి మీద మహిమపరచాలి. అదే ఆశ. దేవుని సేవలో, దేవుని పని చేయడంలో
దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. పరిచర్య ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయవద్దని. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును కాక అన్నాడు. దేవుని యొక్క శాపానికి గురి కాకూడదు. శ్రద్ధతో చేయాలి, శ్రద్ధతోనే చేయాలి. దేవుని పని చేసింది పనిలో శ్రద్ధతో చేయాలి. అందుకే దేవా శ్రద్ధతో పని చేయడానికి సహాయం చేయి. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చెయ్యమన్నాడు. ఏ శక్తి లోపం లేకుండా చేయాలి. అది సేవే కావచ్చు, సండే స్కూలే కావచ్చు, లేకపోతే బైబిల్ కాలేజే కావచ్చు. కనుక ప్రతి దాంట్లో కూడా సిద్ధపడాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. అందుకే కొన్ని రాత్రులు నిద్రపోలేని ఉన్నాయి. దేవుని వాక్యం శ్రద్ధతోనే దేవుని వాక్యం చెప్పాలి. చాలాసార్లు కూడా సేవకుల్లో ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అభండాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో తీతు రాసిన పత్రికలో ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని నేను చదివి మీకు వినిపిస్తున్నాను. 7వ వచనంలో పరపక్షమందున్నవాడు మనను గురించి చెడు మాట ఏమీ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయంలో మాదిరిగా కనపరుచుకొనుము అన్నాడు. మాదిరిగా ఈరోజు సేవకులందరికీ మాదిరిగా ఉండాలి. ఇది ఒక సంఘర్షణ. ఇది ఒక సంఘర్షణ. సేవ అనేది ఒక సంఘర్షణ. ఇది మాదిరిగా ఉండడానికి ఒక ప్రయాసపడాల్సిన అవసరం. ఇది ఒక పోరాటం. ఇది జీవితాంతం పోరాటం కనుక ఈ పోరాటంలో కేవలం దేవునికే మహిమ రావాలి. ఆ వివాహం అయిన తర్వాత 88లో ఒక మీటింగ్స్ కొనేవల్స్లో చేయాలని ఆ యొక్క కాకినాడ నుంచి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆ యొక్క విజయ్ కుమార్ గారు ఆ యొక్క ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో మీటింగ్స్ కొరకు మా ఆవిడ సిబిఎం స్కూల్లో అక్కడే వెళ్ళేవారు కనుక హౌస్ ఆఫ్ ప్రేయర్కి ఆ పాస్టర్ గారు ఈ యొక్క సేవను చూడాలని వచ్చారు. ఆ మీటింగ్స్లో నా మిస్సెస్ అడిగిన విషయం డబ్బులు కావాలని అడిగారు. నేనన్నాను, డబ్బులు వద్దు. నీ డబ్బులతో మీటింగ్స్ జరిగితే అది నీకు మహిమ, దేవునికి మహిమ కాదు. నేను ఎవరిని అడగను, ఎవరిని చేయి చాచను. నా అవసరాలు దేవునికే చెప్పుకుంటా. నేను చెప్పాను, హడ్సన్ టేలర్ చెప్పిన రీతిగా దేవుని పరిచర్య దేవుని విధానంలో జరిగినప్పుడు ఆ పరిచర్యకు ఏ లోటు ఉండదని. అదే విశ్వాసం. వారు ఆ విశ్వాసంతో వారు ముందు నడిచారు కనుక నేను కూడా నడవాలి, నేను కూడా జీవించాలి. బైబిల్లో ఎంతోమంది మంచి సాక్ష్యాలు కలిగి ఉన్నారు. అందుచేత ప్రజలు ముందు నిలబడినప్పుడు అందుకే ఎవరిని కూడా అడగను, ప్రభు వైపే చూస్తా. సమూయేలు జీవితంలో మీరు సమూయేలు గ్రంథానికి వెళ్తే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో సమూయేలు వారందరినీ కూడా పిలిచాడు. ప్రజలందరినీ కూడా పిలిచి వారి మధ్యలో ఒక సవాలు చేశాడు. అదే సవాలు విశ్వాసుల మధ్యలో చేయాలని నా ఆశ. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ యొక్క నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారుడు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని నాయనా ఎద్దైనను తీసుకొంటినా, ఎవని గార్ధపమైనను పట్టుకొంటినా, ఎవనికైనను అన్యాయము చేసి తినా, ఎవనికైనను బాధ పెట్టి తినా, అన్యాయము నాకు న్యాయం నాకు కనబడకుండా ఎవని యొద్దైనను లంచము పుచ్చుకుంటేనా. ఒక సవాలు విసిరాడు. అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని
ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను అన్నాడు. చెప్పండి, సాక్ష్యం చెప్పండి. నేను ఎవరి దగ్గరైనా తీసుకున్నానా? ఇదే. అందుకే వాళ్ళందరూ కూడా అన్నారు 4వ వచనంలో, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు అది సాక్ష్యం. ఏం సాక్ష్యం? ఈ రోజున మీ దగ్గర తీసుకున్నాను, ఇది సాక్ష్యం కావాలి. కనుక ఈ విషయాన్ని ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాను వద్దు అనడానికి కారణం ఇదే. దేవుడు ఒక రోజు దేవుని ముందు నిలబడినప్పుడు సాక్ష్యం కలిగిన జీవితం కావాలి. నమ్మకమైన దాసుడా అనాలి, నమ్మకమైన మంచి దాసుడా అని అనాలి. కనుక విశ్వాసులు మెచ్చుకుంటే కాదు, విశ్వాసులు మెచ్చుకున్నంత మాత్రంలో నేనేమి సంతోషించడంలా. ఇంట్లో ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి నా సంగతంతా కూడా తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పాలి సాక్ష్యం. బైబిల్లో నా సేవకుడైన మోషే అన్నాడు, నా సేవకుడైన యోబు అని అన్నాడు. నా సేవకుడు క్రీస్తుకు మంచి పరిచారకుడుగా ఉండాలి. గొప్పవాటిని వెదకవద్దని చెప్పాడు, గొప్పవాటిని ఆశించవద్దన్నాడు, అందని వాటి కొరకు కళ్ళు ఎత్తొద్దని చెప్పాడు. నీ దగ్గర ఉన్న ప్రతి పైసా, అది నా దగ్గర ఉన్న ప్రతి పైసా అది దేవుని సొమ్ము, ఎక్కడ కూడా వృధా చేయకూడదు. అందుకే సంఘర్షణ, సేవ అనేది ఒక సంఘర్షణతో కూడింది. ఎవరైనా ఖరీదైనది కొనిస్తే, ధరించుకోవడానికి ఒక షర్ట్ కొనిస్తే వేసుకోవడానికి అంత సుముఖత చూపను. కారణం ఏంటంటే దానికి యోగ్యుడను కాను. ఆ సొమ్ము దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టాలి. ఈ విషయాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? ఇదంతకు ఎందుకు ఇలాగా నిన్ను పూర్తిగా నలగొట్టుకోవడానికి కారణం ఏంటి? పౌలంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొనుచున్నానని. కనుక ఎందుకు ఈ సేవలో పరిగెత్తడం కాదు, దేవుని వాక్యాన్ని బోధించడం కాదు, జీవించడం కావాలి. ఖర్చుల విషయంలో జాన్ వెస్లీ ఎంత అద్భుతమైన అతని జీవిత చరిత్ర నన్ను ప్రభావితం చేసింది. అతని మొదటి సంవత్సరంలో ఆదాయము 30 పౌండ్లు. తన కొరకు 28 పౌండ్లు ఖర్చు పెట్టుకుని మిగిలిన 2 పౌండ్లు దేవునికి ఇచ్చాడు. 2వ సంవత్సరంన అతనికి వచ్చిన ఆదాయము 60 పౌండ్లు. 28 పౌండ్లు ఖర్చు పెట్టుకుని 62 పౌండ్లు దేవునికి ఇచ్చాడు. 4వ సంవత్సరంన 120 పౌండ్లు, 28 పౌండ్లు ఖర్చు పెట్టుకొని 92 పౌండ్లు దేవునికి ఇచ్చాడు. జాన్ వెస్లీ చివరికి అంత వచ్చిన 28 పౌండ్లోనే తన జీవనాన్ని సాగించాడు. సేవకుడు అంటే అది, ఆ విధంగా జీవించాలనే నా ఆశ కూడా అదే. ఖర్చులు, ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు పెరగకూడదు. ఇంటి బయట ఇదే సంఘర్షణ. ఆ కారణం చేతనే వృధా చేస్తూ ఉంటే ఎంత మాత్రం నేను సహించలేకపోతాను. మనం గడిపే జీవనం నాణ్యత కంటే మన స్వంత వ్యక్తిగత ఇమేజ్ గురించే మనం ఎక్కువగా శ్రద్ధ వహిస్తాం. నాణ్యత కంటే మన ఇమేజ్ను గురించే మనం ఎక్కువ శ్రద్ధను వహిస్తాం. మన బట్టలు చిరిగిపోయినందునందు కాదు, అది ఫ్యాషన్ మారిపోయింది కనుక వాటిని తొలగిస్తాం. ఇదే మన జీవిత విధానం, ఇది కాదు. అందుకే ఉన్న బట్టలతో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి, ఖరీదైన వాటి మీద కాదు. చీమల యొద్ద నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి. ఓ రోజు చర్చిలో చీమలను గురించి ఒక సిరీస్ చేశాను, చీమల గురించి. ఆ చీమలు ఎంత భవిష్యత్తును గురించి ఆలోచిస్తాయి.
అవి బ్రతికే 3 నెలలు కూడా బ్రతకవు. కానీ వాటి తర్వాత ఎంత సమకూర్చి ప్రయాసపడి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటారు. వారు వృధా చేయడానికి ఇష్టపడు, అవి ఆదా చేయడం చేస్తాయి. గనక ఈ రోజున నువ్వు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు లేకుండా అప్పు చేసి కొనొద్దు. అదే భయం. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే చెల్లించకపోతే, ఈ రాత్రే దేవుడు నన్ను ప్రాణం అడిగితే నేను అప్పు చేసి చెల్లించలేదు అని చెప్పి, దేవుని యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా కీర్తన గ్రంథం 37వ కీర్తన 21వ చరణంలో భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అని అన్నాడు. భక్తిహీనుడు అవుతానేమో, అందుకే ముందు చెల్లించాలి. అది చెల్లించినప్పుడే అది సరి అయిన భక్తి అనే విశ్వాసంలోనికి వస్తా. అందుకే అప్పులు చేయను, అప్పులు ఎవరి దగ్గర తీసుకోను. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నా అనంటే, రాబో దినాలలో ఆ యొక్క సేవకులు ఏ విధంగా సేవ చేయాలి, పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలో ఆ పాఠాలన్నీ కూడా మీరు నేర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వివరించుకుంటూ వెళ్తే చాలా. అందుకే ఇమాన్యుయల్ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఈ పల్లెటూరులో స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాం. ఉన్న మనుషులకే సువార్త చెప్తూ ఉన్నాం. కొంతమందినైనా సేవకుల్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఇమాన్యుయల్ బైబిల్ కాలేజ్ని స్టార్ట్ చేసి అనేక మందికి సువార్త అందించడానికి, వాక్యంలో వారిని బలపరచడానికి. ఒక బైబిల్ కాలేజ్లో చదవాలి అనంటే లక్షలు కావాలి. సేవ చేయాలని ఆసక్తి కలిగిన వారికి డబ్బు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళని సిద్ధం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ బైబిల్ కాలేజ్ని. కరోనా వచ్చిన తర్వాత ఒక భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. కనుక సావు బ్రతుకుల మధ్యలో ఉన్న అటువంటి ఆ పరిస్థితిలో దేవుని ప్రార్థన చేశాను. ప్రభువా, నేనేం చేయాలి? నువ్వు బ్రతికించావా? నీకోసం పని చేయాలి, నీకోసం బ్రతకాలి, నీకోసం చేయాలి. కనుక ఈ యొక్క పరిచర్య బైబిల్ కాలేజ్ స్టూడెంట్సే అనేక మంది, వారే నా టీచర్స్. వారు అడిగిన ప్రశ్నలే నేను చదవడానికి అయింది, నేర్చుకోవడానికి అయింది. కనుక ఈ 40 సంవత్సరాలు నేను వెనకకు తిరిగి చూస్తే నేను నేర్చుకున్నది చాలా తక్కువ, నేను చేసింది చాలా తక్కువే. 45 సంవత్సరాలు ఏం చేశాను అనంటే ఎక్కువగా సమయం వృధా చేశాను. కరోనా వచ్చిన తర్వాత, ప్రభువా, ఈ భూమిపై నీ సేవ చెయ్యాలని నీ ప్రణాళిక ఉంటే జీవింపచేయి. ఇక నీ పని లేదు అనంటే నీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థించాను. దేవుడు తన కృప చూపించి ఇంకా భూమి మీద పని ఉందని ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ పాఠాలు నేర్చుకున్నా. అందుకే అనేకమైన పాఠాలు శ్రమనంది ఉండుట నాకు మేలాయను అని కీర్తనకాడన్నట్లుగా శ్రమల్లో నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకున్నా. 119వ కీర్తన 71వ చరణంలో చేయవలసింది ఎంతో ఉంది, చేయలేకపోయాను. అందుకే పశ్చాత్తాపడుతున్నా. సమయం ఎంతో వృధా చేసేసాను. మిగిలిన కాలమైనా నమ్మకంగా ఉండి శక్తి లోపం లేకుండా చేయాలనే ఆశ ప్రార్థన చేస్తూ ఉన్నా. కనుక వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలనే ఆశతోనే పరిగెత్తుతున్నా. విశ్వాసులుగా, స్టూడెంట్స్గా మీరు అందరూ కూడా మీ అందరినీ అడిగే ప్రశ్న ఏంటి అనంటే, ఎంత మంచి సేవకుడు అని చెప్పడం కాదు, ఎంత చక్కని దేవుడు అని చెప్పాలి. ఎంత చక్కని దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు, అయోగ్యులను యోగ్యులుగా చేసి వాడుకునే దేవుడని తెలియాలి. అంతేకాని సమస్త మహిమ దేవునికే చెల్లాలి. కనుక భాష్యం చెప్పాడని చెప్పవద్దు.
దేవుని వాక్యం చెప్పిందని చెప్పండి. నేర్చుకున్న ప్రతి పాఠం ఇక బైబిల్ కాలేజ్లో నేర్చుకున్న పాఠమే కావచ్చు, చర్చిలోనే కావచ్చు, ఈ పాఠాలన్నీ కూడా మీరు చెప్పాల్సింది భాష్యం చెప్పాడని కాదు, దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యెహోవా సెలవిచ్చుచున్నాడు, యేసు చెప్పాను కనుక బైబిల్ చెప్తుందనే చెప్పండి. మీరు నన్ను వెంబడించవద్దు, యేసుని వెంబడించండి. నేను యేసుని వెంబడిస్తున్నా, ఆయన వైపే పరిగెత్తుతున్నా, యేసు వైపే తిరిగి పరిగెత్తున్నా. నాకెవ్వరు కూడా వెనక రావద్దు, మీరందరూ యేసు ప్రభువుని వెంబడించండి. ఆయన చెప్పాడు, నన్ను వెంబడించమని చెప్పాడు. మనుషులను కాదు వెంబడించేది, ప్రభువుని వెంబడించండి. ప్రభువుని వెంబడిస్తే చాలా మేలుంది. నేను బైబిల్ కొడైకెనాల్లో నేర్చుకున్న పాఠాలు తెలుగు ప్రజలకు కూడా అందించాలి అనే ఉద్దేశంతోనే ఇమ్మాన్యుయల్ బైబిల్ కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు అద్భుతమైన రీతిగా ఈ కాలేజ్ని ఆన్లైన్లో నడిపిస్తూ ఉన్నాడు. కరోనా వచ్చిన తర్వాత బైబిల్ కాలేజ్ ఆన్లైన్లో నడిపించాడు. అంత మాత్రమే కాదు, ద వరల్డ్ ఈస్ మై ప్యారిష్ అని చేసిన ప్రార్థన ఈరోజు యూట్యూబ్ ద్వారా పరిచర్య జరుగుతూ ఉంది. అనేక మందికి దేవుని వాక్యం అందించడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. వేరే దేశాల్లో నుంచి కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, వారు కూడా పాల్గొనడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. అయితే ఇక చెప్పాల్సింది చాలా ఉంది. ఇదొక విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్న, వెళ్ళిన ప్రాంతంలో నుంచి పాఠాలు నేర్చుకున్న, వ్యక్తులను చూచినప్పుడు పాఠాలు నేర్చుకున్న, నా జీవితంలో ఎంతోమంది ప్రభావితం చేశారు. ఈ పరిచర్య వెనకాల సుకుమార్ పట్నాయక్ గారు ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. తమ్ముడు, నువ్వు మాట్లాడు అని చెప్పి. ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన పిలిస్తే, ఆయన స్పీకర్గా పిలిస్తే ఆయన నన్ను మాట్లాడమని ప్రోత్సహించేవారు. కనుక వారి అందరూ ప్రోత్సాహం వలన ఈరోజు పాఠాలు నేర్చుకున్నాను అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఎమి కార్మెల్ అనేది దానూరు వెళ్ళాను. ఆ దానూరులో ఆవిడ వచ్చి 400 ఎకరాలు సంపాదించి ఆ ప్రాంతం అంతా కూడా విజిట్ చేశాను. ఏం అద్భుతమైన చర్చి కట్టింది. దేవదాసీలుగా వేశ్యలుగా మార్చేస్తున్న అమ్మాయిల కొరకు ఆవిడ పడిన ప్రయాస అంతా ఇంత కాదు. ఆమె త్యాగపూరితమైన సేవ చేసింది. దేవదాసీలకు ఎంతో చదువులు విడిపించి, చదువు చెప్పించి ప్రయోజకులుగా చేసింది. ఆమె సమాధి చూడ్డానికి వెళ్ళాను. ఆ సమాధి ఎలాగూ ఉన్నది అనంటే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వారు చెప్పిన విషయం, నా సమాధి కొరకు డబ్బు ఖర్చు చేయవద్దు, డబ్బు సేవకే ఖర్చు పెట్టమని చెప్పింది. ఇంతమంది జీవితాలను చూచినప్పుడు నేను ఇంకెలా జీవించాలో చెప్పండి. అసలు వారి జీవిత విధానాలు చూచి కేవలం అలాగా జీవితం గడిపేద్దామా? లౌకికమైన రీతిగానే గడిపేద్దామా? వాళ్ళ జీవితాలు, వారు ఎంత అమోఘమైన సేవ చేయగలిగారు. వారి జీవితాల్లో జీవించి వారు ప్రభువుని మహిమపరిచారు. ఈరోజు నేను కూడా వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఈ జీవితానికి సార్థకం మనం చేయాలి, ప్రభువుని మహిమపరచాలి. డాక్టర్ డిఎస్ స్పర్జన్ గారు కూడా నాగర్కోయల్లో ఉంటారు. తను ఒక రోజున వాక్యాన్ని చెప్తూ వారి తండ్రి గారి గురించి చెప్పారు. స్పర్జన్ అంకుల్ గారు మాట్లాడిన మాటలు, ఒక వృత్తాంతం మాట్లాడారు. వారి తండ్రి గారు దాదాపు ఆయన 90 సంవత్సరాల వయసులో చాలా వృద్ధుడైపోయి ఆయన కూర్చున్నాడు. ఇంటి ముందు కూర్చున్నప్పుడు ఒక ఎడ్లు బండి వెళ్తూ ఉంది. ఎడ్లు బండి వెళ్తూ ఉంటే ఆయన అనుకున్నాడు, నేను ఇంత వృద్ధుడైపోయాను, ఇక నేను సేవ చేయలేను అని ఇంట్లో ఉందామని అనుకున్నప్పుడు ఆ ఎడ్లు బండిని ఒకతడు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎడ్లు వెళ్తూ ఉన్నాయి, కానీ లాగుతూ ఆ ఎడ్డు కొలబడిపోయింది. ఆయన చెప్పిన విధానం చాలా అద్భుతంగా చెప్పారు. యజమానుడు చెప్పిన మాటకు ఎద్దు లోబడింది, లాగింది,
కడ ప్రాణం వరకు లాగింది. యజమానుడు చేతిలోనే, పనిలోనే మరణించింది. ఈరోజు అదే మనసు నాలో పనిచేసింది. ఈ రోజున ప్రభు సన్నిధికి చేరే వరకు దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. అదే నా ఆశ. దానికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పిన 4 అధ్యాయాల్లో బ్రతుకుట క్రీస్తే. మనసు క్రీస్తు మనసే కావాలి, గురి క్రీస్తే కావాలి, బలం క్రీస్తే కావాలి. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమింపనీయద్దయ్యా. ఉంటే అది నా దగ్గర నుంచి దూరం చేయి. నీకంటే ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. విశ్వాసులకు మాదిరిగా ఉండమని వాక్యం చెప్తోంది, కానీ సేవకులకు మాదిరిగా ఉండమనే నేను ప్రార్థన చేసుకుంటున్నా. మీరంతా కూడా నమ్మకంగా దేవుని కొరకు కడవరకు జీవించేటట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. నేను ఒక చిన్న విషయాన్ని మీకు చదివి నేను ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ యొక్క చార్ల్స్ టీ స్టడ్ ఆ విషయాలను మీకు చదివి నేను వినిపిస్తాను. దయచేసి వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వివాహం అయిన తర్వాత నా భార్య ఒక డైరీ నాకు ఇవ్వడం జరిగింది. ఆ డైరీలో రాసిన మాటలు చార్ల్స్ టీ స్టడ్ రాసిన మాటలవి. అందులో నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇవి ఒకరోజు నేను విన్న 2 చిన్న వాక్యాలు. జీవితపు బిజీగా ప్రయాణిస్తున్నప్పుడు నా హృదయానికి నమ్మకానికి తీసుకురావడం మరియు నా మనస్సు నుండి తొలగిపోలేదు. ఒకే ఒక జీవితం, అది త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం, అవును, ఒకే ఒక జీవితం. త్వరలోనే దాని క్షణికమైన గంటలు ముగుస్తాయి. అప్పుడు ఆ రోజు నా ప్రభువును కలుసుకొని తన న్యాయపీఠం ముందు నిలబడతాడు. ఒకే ఒక జీవితం త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం. నిశ్చలమైన చిన్న స్వరం మెరుగైన ఎంపిక కోసం సున్నితంగా వేడుకుంటుంది. స్వార్థపూరిత లక్షణాలను విడిచిపెట్టమని మరియు దేవుని పవిత్ర చిత్తాన్ని అంటిపెట్టుకొని ఉండమని నన్ను ఆజ్ఞాపించడం. ఒకే ఒక జీవితం, అది త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం, కొన్ని చిన్న సంవత్సరాలు, ప్రతిదాని భారాలు, ఆశలు మరియు భయాలతో ప్రతిదాని రోజులను నేను నెరవేర్చుకోవాలి. నా కోసం లేదా ఆయన చిత్తంలో జీవిస్తాను. ఒకే ఒక జీవితం, అది త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రకాశవంతమైన ప్రపంచం నన్ను తీవ్రంగా ప్రలోభాలు పెట్టినప్పుడు, సాతాను విజయం సాధించినప్పుడు, స్వార్థం తన మార్గాన్ని సాధించాలని ప్రయత్నించినప్పుడు, ప్రభు ఆనందముతో ఇలా చెప్పడానికి నాకు సహాయం చేయి. ఒకే ఒక జీవితం, అది త్వరలో గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసింది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. తండ్రి, నాకు లోతైన ఉద్దేశాన్ని ఇవ్వండి. ఆనందంలో లేదా దుఃఖంలోనూ నీ మాటను పాటించడానికి ఏ పోరాటం జరిగినా నమ్మకమైనది మరియు నిజం. నా దైనందిక జీవితంలో నిన్ను సంతోషపెట్టడం. ఒకే ఒక జీవితం, అది త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఓహో, నా ప్రేమను ఉత్సాహంగా మండించనీయండి. మరియు ఇప్పుడు నేను ప్రపంచం నుండి తిరగనివ్వండి. నీ కోసం మాత్రమే జీవిస్తూ నీ సింహాసనంపై నీ ఆనందాన్ని తెస్తూ ఉన్నాను. ఒకే ఒక జీవితం, అది త్వరలో గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసింది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం, అవును, ఒకే ఒక జీవితం. ఇప్పుడు నేను చెప్పనివ్వండి.
నీ చిత్తం నెరవేరుతుంది. చివరికి నేను పిలుపు విన్నప్పుడు ఇవన్నీ విలువైనవని నేను చెప్తాను. ఒకే ఒక జీవితం త్వరలోనే గడిచిపోతుంది. క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం, మళ్ళీ జీవితాలు లేవు. ప్రభు కొరకు బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే. అందుకే నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానే సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. దేవుడు ఘనపరచబడాలి. దేవునికి రావాల్సిన మహిమ ఎవరికీ చెందకూడదు. దేవుడికే మహిమ చెల్లిద్దాం, దేవుణ్ణే మహిమపరుస్తాం. ఇదంతా కూడా 40 సంవత్సరాల జీవితంలో నేర్చుకున్న పాఠాలు. మీరు నేర్చుకుని ప్రభు కొరకు జీవించండి. మీరందరూ కూడా నిలబడితే అక్కడే దేవుడి దగ్గరే నాకు ఉంది కిరీటం. మీ సన్మానాలు, మీ యొక్క పొగడ్తలు అన్నీ కూడా ఆ రోజు మీరందరూ కూడా ప్రభు ముందు నిలబడినప్పుడే అవే నా మీరిచ్చిన సన్మానాలు. మీరు ఆ రోజున అక్కడ నిలబడకపోతే నాకు ఏ సన్మానం కూడా లేదు అసలు. మీరు ప్రభు కొరకు బ్రతకండి, ప్రభు కొరకు జీవించండి, ఈ సేవను కొనసాగించండి. పిల్లలే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, ఈ సేవను కొనసాగుతూ ఉండాలి. నాతో అంతమైపోయే సేవ కాదు ఇది. మీరు ఈ యొక్క టార్చ్ని కడవరకు తీసుకుని వెళ్ళి, ప్రభు రాకడ వరకు తీసుకుని వెళ్ళి ప్రభువుని మహిమపరచాలనే ఆశిస్తూ నేను ఈ సాక్ష్యాన్నంతటినీ కూడా ముగిస్తూ ఉన్నాను. చెప్పాల్సింది చాలా ఉంది. ఈ 40 సంవత్సరాల్లో ఎంతోమంది సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పెద్దలేంటి, చిన్నలేంటి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్న వారి మరవను. వారందరి కొరకు ప్రార్థన చేస్తా. మీరు కూడా నా కొరకు నమ్మకంగా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. వీరందరితో ఈ విషయాలు పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వారి హృదయాల్లో మీరే బలమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని, కేవలం మాకు కాదు, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.